మీరు అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరు? ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్పండి. నవ్వు సార్ అన్మ్యూట్ గుడ్ యువర్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుని తర్వాత మనకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమించాలి, తల్లిదండ్రిని ప్రేమించాలి. నేను చెప్పడం సార్, మనల్ని మనం రైట్. ప్రేమించుకుంటే మనలో ఉండే హావభావాలు, మనం ఏ రకంగా ఉన్నాం ఎదుటి వ్యక్తి పైన, తర్వాత మనము తీసుకునే పొజిషన్ ఏంటనే తెలుస్తుంది సార్. వండర్ఫుల్. వెరీ గుడ్ మళ్ళా తల్లి శ్రీనివాస్. మనకు జన్మనిచ్చిన మొదటి దేవతలు, దేవుళ్ళు వాళ్ళే కాబట్టి తల్లి తండ్రి, తర్వాత రైట్. ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఓకే. ఓకే, ఓకే. అది సార్. థ్యాంక్ యూ సార్. అదే మీరు ఇది ఇలా ఎవరైనా చెప్పారా, లేకపోతే ఇలా ఉండాలి అనేసి మీరు అనుకుంటున్నారా, మీరు అది చేస్తున్నారా, మీకు అనిపించిందా? నేను చెప్పాలా సార్? ఆ, అంటే మనకు కొన్ని కొన్ని పరిస్థితి సిచ్యువేషన్లను బట్టి సార్, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన పెరిగే ఇంటి వాతావరణం కానీ, మనం చదువుకునే స్కూల్ను కానీ, మనం ఉండే రిలేషన్షిప్ను బట్టి ఆ లవ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్. కోపతావదే మనం ఎటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తున్నాము, బి రైట్. థింక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఎక్కువ గాట్ ఇట్, ఉంటే. గాట్ ఇట్. థ్యాంక్స్, థ్యాంక్స్. ఓకే. ఓకే అండి. ఇంకా ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఆన్సర్ చేస్తున్నారు? ఇంకో 1 or 2 పీపుల్ మోర్ నేను అడిగిన క్వశ్చన్ కి. హూమ్ డూ యూ లవ్ ది మోస్ట్? మన పిల్లల్ని. నేనైతే మా అవును. పాపని. కానీ మ్మ్. మనల్ని, మన మీద మనం ప్రేమని పెంచుకోవడం ఎలా సార్? అంటే నా మీద నాకన్నా గూడా నా డాటర్ మీద ఎక్కువ. సో, రైట్. కానీ నా మీద నాకు ప్రేమను ఎలా పెంచుకోవాలి? గాట్ ఇట్, గాట్ ఆల్వేస్ ఇట్. ఐ విల్ పుట్ మై సెల్ఫ్ లాస్ట్. రైట్. రైట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. వీల్ ఆన్సర్ దట్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. సార్, ఈ ప్రపంచంలో అత్యంతంగా ప్రేమించే వ్యక్తి నన్ను నేనే సార్. ఆ, నాకు అంటే చిన్నప్పుడు తెలియలేదు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను నేను ప్రేమించినప్పుడు మాత్రమే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. నా దగ్గర ఉన్నది మాత్రమే ఇవ్వగలగాలంటే మనది మనం ప్రేమించుకోవాలి. యా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. సార్, వండర్ఫుల్. ఉమా మహేశ్వరి. నాకేంటంటే దేవుడు అంటే బాగా ఇష్టం సార్. అందరికంటే అంటే మనకు అన్ని ఇచ్చింది ఇవన్నీ కూడా ఆయనే కాబట్టి గ్రాటిట్యూడ్ గా నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. రియల్గా వెరీ గుడ్. చెప్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు నన్ను నేను బాగా ప్రేమించుకుంటున్నాను. ఇప్పుడు అలాగే నేను పెట్టుకున్న నా లక్ష్యాన్ని కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. నాకంటే కూడా నా లక్ష్యమే నన్ను గుర్తింపు తీసుకొస్తుంది, నేను ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేను పెట్టుకున్న ఒక మిషన్ లో వెళ్తున్నాను. దాని మీద నాకు ఇంకా రైట్. ప్రేమ రెట్టింపు అవుతోంది సార్. 10 టైమ్స్ అవుతోంది. అట్లా దానివల్లే రైట్. దేశాన్ని ప్రేమించగలుగుతున్నాను, కుటుంబాన్ని, అందరినీ ప్రేమించగలుగుతున్నాను. ఓకే. గాట్ ఇట్. సుందరి గారు, యూ వాంటెడ్ టు స్పీక్. ఆ! ప్రపంచంలో నన్ను నేనే ఎక్కువ ప్రేమించుకుంటాను సార్. ఎందుకంటే నేను బాగుంటే ఇంకో 10 మందిని బాగు చేయగలనన్న నమ్మకం నాకుంది. అందుకని ముందు నన్ను ప్రేమించుకొని నాకు కావాల్సింది నేను సంపాదన అంటే జ్ఞానం అనండి, అన్ని రకాలుగా చేస్తూ తర్వాత నాకున్నది అందరికీ పంచాలి. అది నా ఉద్దేశం. వండర్ఫుల్. రైట్. వీల్ గో టు ద క్లాస్. థ్యాంక్స్. ఎవరైనా ఇంకా చెప్పాలనుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ చెప్పొచ్చు. సార్ సార్ చెప్పండి. మనల్ని మనం వినరు. ప్రేమించుకోవాలి అంటారు. అది చాలా చాలా చోట్ల విన్నాను సార్. కానీ ఆ ప్రేమ అనేది మనకు మన మీద ఎక్కువ ప్రేమ పెరగాలని ఉంటది. కానీ దానికి ప్రయత్నాలు ఎలా చేయాలి ఏంటి అనేది అసలు తెలియట్లేదు సార్. కానీ నిజంగా అనుకుంటున్నాను సార్, నన్ను నేను ఎప్పుడు ప్రేమించుకోవాలి అని అనుకునే తీరులోనే ఆ, నా నేను చూసుకునే విధానం కూడా చాలా మారుతుంది సార్. నాది ఇంకా మరింత పెరగాలి. కానీ ఎక్కువ నేనైతే ఇప్పుడు గాడ్నే ప్రేమించడానికి చూస్తున్నాను సార్, ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నిత్యం ఇంకా ఆయనలోనే తపనలో ఉన్నాను కాబట్టి ఆయన్నే ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాను సార్. ఏంటి ఎక్కువ నేను రోజంతా తలుచుకునేది ఆయన్నే సార్, అందుకని ఆయన్నే ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాను సార్. రైట్. మీకు ఇంకొక క్వశ్చన్. సో యా, ఐ విల్ నౌ టెల్. ఇప్పుడు లక్ష్మి గారు తర్వాత వీణ గారు సేమ్ అదే క్వశ్చన్ అడిగారు. వి విల్ టాక్ అబౌట్ దిస్. చూడండి,
మనము మీకు అందరికంటే ఎవరి గురించి ఎక్కువ తెలుసు? నేను క్వశ్చన్ ఇది ఇంకో రకంగా అడుగుతున్నాను. మీకు అందరికంటే ఎవరి గురించి ఎక్కువ తెలుసు? దేవుడి గురించి మీకు అంతా విషయాలు తెలుసా? మీరు కన్న పిల్లల గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? మీకు మీ పేరెంట్స్ గురించి అన్ని విషయాలు తెలుసా? సో ఈ మన క్వశ్చన్ గురించి కొంచెం మనకే పక్కన ఎక్కువ పెడదాం. తెలుసు. మనం ఈ క్వశ్చన్ కొంచెం పక్కన పెడదాం. ఈ క్వశ్చన్ అంటే ఎవరి గురించి ఎక్కువ తెలుసు అనే విషయాన్ని కొంచెం పక్కన పెడదాం. మనం దేవుడు అనేసి అంటున్నాం కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. బట్ లెట్ us కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. హీరో అవ్వాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి చెయ్యవలసిన మొదటి పని ఏంటి అని అంటే తనని తాను ప్రేమించుకోవడం. ఫస్ట్ మనల్ని మనము ఎంత ఎక్కువ సెల్ఫ్ లవ్ అనన్నా, లేకపోతే లవ్ యువర్ సెల్ఫ్ అనన్నా, నో యువర్ సెల్ఫ్ అనన్నా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హీరో అవ్వాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి చెయ్యవలసిన మొదటి పని ఏంటి అని అంటే అత్యంత ఎక్కువగా ప్రేమించడం. ఎవరిని చెయ్యాలి అంటే తనని తాను ప్రేమించాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమిస్తేనే మిగతా వాళ్ళకి మీలో ఉన్న ప్రేమని చూపించగలరు. మనము కొన్ని విషయాలు మనము చెప్పుకున్నాం. ప్రేమ అనేది అనంతము అనేసి చెప్పుకున్నాం. ఇచ్చిన కొద్దీ ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ కొంచెం తాగేస్తే అయిపోతాయి. పెన్నులో ఇది రాసేస్తే రీఫిల్ అయిపోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి అయిపోవచ్చు. కానీ కొన్ని విషయాలు ఇచ్చిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి. దానిలో మొదటిది ప్రేమ. ఇది అనంతమైనది. మీరు దాన్ని ఇచ్చి చూడలేదు అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించొచ్చు. అయితే దానికంటే ముఖ్యము మనల్ని మనం ముందుగా ప్రేమించుకోవడం. అన్కండిషనల్ లవ్ ఉండాలి. అన్కండిషనల్ లవ్ అంటే నేను చాలా మంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎంత పిచ్చిగా పనిచేశానా అనేసి పీపుల్ హేట్ దెమ్సెల్వ్స్. అరే ఇది నేను నన్ను ద్వేషించుకోవడం కూడా మొదలు పెడతాను. చాలా మంది అలా ద్వేషించుకోవడం కూడా మొదలు పెడతారు. అరే నేను ఇలా చేసి ఉండకూడదు అనేసి అనుకుని వాళ్ళని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. సో ఈ పాయింట్ మళ్ళీ కట్టే ముందే చెప్పేస్తాను. మనల్ని మనం ప్రేమించుకుంటేనే అద్భుతంగా మన పిల్లల్ని కూడా ఎక్కువ ప్రేమించగలం. మనల్ని మనం ప్రేమించుకుంటేనే దేవుణ్ణి కూడా ఎక్కువ ప్రేమించగలం. మనల్ని మనం ప్రేమించుకుంటేనే మన పేరెంట్స్ ని కూడా మంచిగా చూసుకోగలం. ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిగతావన్నీ మీకు అనుభూతికి అనిపించిన విషయాల గురించి మీరు ప్రేమని ప్రకటించవచ్చునేమో గాని మొట్టమొదట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఏ రూల్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని మంచిగా ప్రేమించుకున్నారు అంటే మిమ్మల్ని మంచి స్థానంలో ఉంచుకున్న తర్వాతే మీరు పిల్లలైనా ప్రేమించగలరు. మీరు అనుకుంటారు నేను ఫ్లాగా ఉన్నాను, ఫ్లాలెస్ గా ఏం లేను, అంటే నాతో కూడా తప్పులు తడకలు ఉన్నాయి, నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, కానీ నేను నా పిల్లల్ని బాగా ప్రేమిస్తాను అని అనుకోవడం కూడా తప్పే. అంటే ఏదైతే పదార్థాన్ని వడ్డించాలి అని అనుకుంటున్నారో దానిలో తప్పు ఉందన్న తర్వాత ఆ పదార్థం మంచిగా రుచిగా ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఫస్ట్ మన ప్రేమని మనము మన పిల్లలకి అవ్యాజంగా చాలా ఎక్కువగా ఎంతో మక్కువతోటి పెడుతున్నాము. కానీ మనల్ని మనం ప్రేమించుకోకపోతే మనం ఏమనుకుంటాము? ఇదిగో నన్ను ఎక్కువ ప్రేమిస్తే పిల్లల్ని ఎక్కువ ప్రేమించలేనేమో అని అనుకుంటున్నాం. అది తప్పు.
నేను ఇందాక చెప్పినట్టు ఈ వాటర్ బాటిల్ చూడండి, దీనిలో వాటర్ వదిలేస్తే ఇంకా ఇది మెటీరియలిస్టిక్ థింగ్ కాదు అయిపోవడానికి. మనలో అనంతమైన ప్రేమని జనరేట్ చేయొచ్చు ఎవరి గురించి అయినా సరే. అయితే ముఖ్యమైన మ- మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మన గురించి మనకే ఎక్కువ తెలుసు. మీ గురించి మీ పేరెంట్స్ కి ఎక్కువేం తెలీదు. మీ స్పౌజ్ కి, మీరు భర్తకో మీ భార్యకో ఎక్కువేం తెలీదు. మీ పిల్లలకో ఎక్కువేం తెలీదు. మీ గురించి మీకు మాత్రమే ఎక్కువ తెలుసు. అలాగే మీకు ఎవరి గురించి ఎక్కువ తెలీదు. మీరు అనుకుంటారు మీ స్పౌజ్ గురించి మీకు ఎక్కువ తెలుసు, మీ పిల్లల గురించి మీకు ఎక్కువ తెలుసు. వాళ్ళ తెలియని కోణాలు కొన్ని ఉండొచ్చు. మీ పేరెంట్స్ గురించి తెలియని కోణాలు మీకు కొన్ని ఉండొచ్చు. దేవుడి గురించి కూడా తెలియని కోణాలు కొన్ని ఉండొచ్చు. మనం ఏదో అనుభూతి చెంది కొంచెం మోటివేట్ అయ్యి మనకు ఎక్కువ తెలుసు అనుకుంటుండొచ్చు. కానీ అందరికంటే అన్నిటికంటే ఎవరి గురించి మీకు ఎక్కువ తెలుసు అని అంటే మిమ్మల్ని, మీ గురించి మీకు తెలుసు. అయితే హౌ టు డీల్ విత్ అదర్ థింగ్స్. మనకి ఇదిగో అన్ని మంచి చేసి ఉండం కదా, అన్ని మనము మన జీవితంలో అన్ని మంచి చేసి ఉండం కదా. సో అన్ని కరెక్ట్ గానే చేసుండం కదా. తెలిసి తెలియని వయసులో ఏదో తప్పు చేసేసి ఉండొచ్చు కదా. అది దాన్ని మనం ఏం చేయాలి అని అంటే, దానికి ఆన్సర్ కూడా జస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఫర్గివ్ చేసుకోవడం కూడా ముఖ్యం. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని ఫర్గివ్ కూడా చేయాలి. మీరు మీ మీరు మీ పిల్లల్ని అత్యంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళల్లో ఉన్న తప్పుల్ని కూడా మీరు ఫర్గివ్ చేస్తున్నారు. మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఒకవేళ ఏ దేవుడు మనకి ఇదిగో ఆ దేవుడా నేను ఇది కోరుకున్నాను, నేను అందరికంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కోరుకున్నాను, కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ రానివ్వలేదు, నువ్వు నన్ను ఒక దానిలో ఫెయిల్ చేసావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు అంటే లవ్ ఉన్న చోట ఫర్ గివింగ్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దిస్? వేర్ దేర్ ఇస్ లవ్ యూ విల్ ఆల్సో గివ్ దిస్ ఫర్గివ్నెస్. ఎందుకు అని అంటే లవ్ ఉన్న చోట యు విల్ ఆల్సో ఫర్గివ్. దేవుడా నీకు 108 కొబ్బరికాయలు కొడతానని చెప్పాను, నాకు ఇదిగో ఒక కోహినూర్ వజ్రం తెప్పించు అనేసి మనం కోరుకుని ఉంటాం. అతను కోహినూర్ వజ్రం ఏమి ఇచ్చుండకపోవచ్చు, మీకు ఏదైతే కావాలో అదే ఇచ్చుండొచ్చు. అయినా సరే వి ఫర్గివ్. పర్లేదు దేవుడా, బట్ యు ఆర్ మై బెస్ట్ గాడ్ అనేసి అనుకుంటాం. అలానే మన పిల్లల్ని కూడా, అలానే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా. లవ్ అండ్ ఫర్గివ్నెస్ అనేది మనము నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని అంటే వి టెండ్ టు ఇగ్నోర్ దేర్ మిస్టేక్స్ ఆల్సో. అలాంటప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు మనలో తప్పుల్ని మనం ఫర్గివ్ చేయలేమా? ఏం చేయాలి? మనం ఏంటంటే మన మీద మనం ఎక్కువ కఠినంగా ఉంటాము. మనము 100% మనల్ని లవ్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మనం ఏమనుకోవాలంటే మనం ఇలా చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి అని అంటే, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ద బెస్ట్ వే ఐ నో. నాకు తెలిసినంతలో నేను నా జీవితాన్ని చాలా చాలా అద్భుతంగా జీవిస్తున్నాను. కాబట్టి ఐ లవ్ మై సెల్ఫ్. మనకి మనం చెప్పుకోవాలి. మనము చాలా మంది అద్దం ముందు కూర్చుని మాట్లాడతారు. ఇది ఎవరికి అని అంటే మనకు అవసరం లేదు, కానీ ఒకవేళ చేసినా తప్పేం లేదు. అద్దం ముందు కూర్చుని సే టు యువర్ సెల్ఫ్, ద బెస్ట్ పర్సన్ ఐ నో. దీంట్లో తప్పులు గాని, ఒప్పులు గాని, మంచి గాని, చెడు గాని ఏదైనా సరే, నాకు తెలిసిన ద బెస్ట్ పర్సన్, నాకు నేను తెలిసినంతగా ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. వేరే ఎవ్వరికి నేనంత తెలియదు.
సో ముందు యాజ్ ఎ రూల్ ఐ లవ్ మీ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటేనే అద్భుతంగా వేరే వాళ్ళని ప్రేమించడానికి నాకు అర్హత ఉంటుంది. ఎవరిని? నా తల్లిదండ్రులని కానీ, నా పిల్లల్ని కానీ, నాకు లేకపోతే నాకెవరో ఆ పువ్విచ్చిన అమ్మాయిని కానీ, నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయిని కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. సో నాకు నేను ఇప్పుడు తెలిసాను కాబట్టి నాకు ఇప్పటి వరకు నా జీవితంలో ఏం తెలియకుండా చాలా కాలం జారిపోయింది. సారీ, చేతిలో ఇసుక జారిపోయినట్లు నా చేతిలో నుంచి ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, లేకపోతే 60 ఏళ్ళు జారిపోయింది. నాకు ఇప్పటి వరకు తెలియలేదు. కానీ నేను అందరికంటే పెద్ద పీట వేసేది నా కోసమే, నా గురించి మాత్రమే. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను సరిగ్గా ట్రీట్ చేసుకుంటాను. నన్ను నేను తిట్టుకోను. నన్ను నేను నా జీవితంలో ఏవైనా జరిగి ఉంటే అవన్నీ పరిస్థితుల ప్రభావం మూలాన నేను అలా చేసుండొచ్చు. అప్పుడు తెలియదు నాకు జీవితం గురించి. ఇప్పుడు తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నీ నా కంట్రోల్లో ఉంచుకుంటాను. ఏమైనా సరే అన్కండిషనల్ గా నన్ను నేను ప్రేమించుకుంటాను అని అనుకోవాలి. అర్థమవుతుందా అండి? సో నాకు నేను హీరో అవ్వాలి అనంటే నేను నన్ను ప్రేమించుకోవడం అందరికంటే ముఖ్యం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తా, మంచిదే. అయితే ముందు చేసుకోవాల్సింది ఏంటి అనంటే నన్ను నేను ప్రేమించుకోవడం. దానికి రీజన్స్ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఫర్గివ్ చేయడానికి రీజన్స్ ఏమన్నా ఉండొచ్చేమో. ఈ చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో ఎవరినో ఏదో అనేసాను. ఆ టైంకి అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఓకే, అది ఫర్గివ్ చేసేసి ఇప్పుడు దాన్ని ఎలా మంచిగా చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తా. ఫర్గివ్. పిల్లలు మనకు తెలిసి తెలియకుండా ఏదో తప్పు చేస్తారు, అయినా సరే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉండడం మూలాన వాళ్ళని ఫర్గివ్ చేస్తాం. మనల్ని మనం కూడా అలానే ఫర్గివ్ చేసుకుందాం. ఐఎమ్ టెల్లింగ్ దిస్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, బికాస్ ఇదంతా మన మైండ్ లోకి ఎక్కాలి అనేసి. సో నౌ దట్ ఐ నో బెటర్, నాకు ఇప్పుడు బాగా తెలిసింది కాబట్టి ఐ విల్ థింక్ అండ్ ఫీల్ డిఫరెంట్లీ. నేను అంతకుముందు తెలియనంత వరకు ఓకే, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఐ విల్ థింక్ అండ్ ఫీల్ డిఫరెంట్లీ నౌ. ఇప్పుడు అలా ఫీల్ అవుతా. అంతకుముందు నన్ను నేను ప్రేమించుకోకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మాత్రం నన్ను నేను 100% లవ్ చేసుకుంటా. ఇప్పుడు నాకు విషయాలు తెలిసినాయి కాబట్టి నౌ దట్ ఐ నో బెటర్, ఐ విల్ డూ బెటర్. అంతకుముందు పూర్తిగా విషయ పరిజ్ఞానం, విషయ అవగాహన లేకపోవడం మూలాన ఏదో ఎలాగో చేసేసి ఉంటావు, రిజల్ట్స్ తప్పులు వచ్చి ఉంటాయి, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. నాకు ఇప్పుడు తెలుసు కదా జీవితంలో. ఇప్పుడు ఏదో పరీక్షలు కాదు, జీవితం అనే పరీక్షలో నేను పాస్ అవుతా, నేను హీరో అవుతా, నేను ఫస్ట్ ఉంటా. నాకు ఎవరితోనూ కాంపిటీషన్ లేదు, నాకు నాతోటే కాంపిటీషన్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్. వెన్ యు లవ్ యువర్ సెల్ఫ్, మీరు మిమ్మల్ని ప్రేమించేటప్పుడు డోంట్ బీ లవింగ్ యువర్ సెల్ఫ్ ఆరగెంట్లీ ఆర్ బోస్ట్ఫుల్లీ. నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, అందుకని నేను నన్ను ప్రేమించుకుంటాను. నేను చాలా బోస్ట్ఫుల్ గా, అది వేరే మోడ్ లో మన ఈగో వచ్చేలాగా నేను ఇంత సాధించాను, అందుకోసం నన్ను నేను ప్రేమించుకుంటాను, ఇట్లా ఉండనవసరం లేదు. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, డోంట్ బి arrogant, డోంట్ బి బోస్ట్ఫుల్. ఈ లవింగ్ యువర్ సెల్ఫ్ అనేది బోస్ట్ఫుల్ వేలో నేను ఇదిగో నేను కాబట్టి ఇవన్నీ చేశాను అనేసి వేరే వాళ్ళకి చెప్పుకోవడానికో మనకి మనం చెప్పుకోవడానికో అలా ఉండకూడదు. లవింగ్ యువర్ సెల్ఫ్, ఈ చిన్న పాయింట్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ తడబడుతూ ఉంటారు, నేను కాబట్టి అనేసి ఇట్లా ఉంటారు. ఐ సే యూ లవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ మోస్ట్ కంపాషనేట్ వే, ఇన్ ద యాక్సెప్టింగ్ వే. అర్థమైందా అండి? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దిస్? రైట్.
ఐ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మినిట్. సో వీణా గారు, లక్ష్మి గారు, మీరు అడిగిన దానికి ఆన్సర్ దొరికిందా? యా, చెప్పండి. దొరికింది సార్. మీరు చెప్తుంటే రైట్. అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అంటే అది నన్ను నేను ప్రేమించుకోవడం వల్ల నాకు తెలియలేదు, కానీ ఏదైనా జరిగినా కూడా మీరు అన్నట్టే నేను గతంలో ఏమైనా జరిగినా కూడా అప్పుడు నాకు తెలియక చేశాను, కానీ ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకున్నాను కదా, ఇక నుంచి అలా చేయకూడదు, అలా ఉండకూడదు. అవన్నీ మనల్ని మనం ప్రేమించుకోవడం వల్లనే అని ఇప్పుడు అనుకుంటున్నాను సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. యా, లక్ష్మి గారు. Yes, sir. Got it, sir. First, రైట్. forgiving ourselves and then start loving ourselves. యా. Yeah. సో దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అందరూ రాసుకోండి. మనము మన గురించి అయినా సరే, నో షేమ్, నో బ్లేమ్. నో షేమ్, నో బ్లేమ్ అంటే మనల్ని మనము గత జీవితం గురించి, అయ్యో దాని గురించి అలా చేశానని సిగ్గుపడ్డం కానీ, మనల్ని మనం నిందించుకోవడం కానీ ఉండకూడదు. ఈ రోజు నుంచి దాన్ని ఆపేద్దాం. నో షేమ్, నో బ్లేమ్. అప్పుడు ఆ పరిస్థితులకు అది కరెక్ట్. మనకి తెలిసి తెలియని వయసులో, లేకపోతే మనకి పూర్తిగా మెచ్యూరిటీ లేనప్పుడు, మనకి తెలియకుండా కొన్ని జరిగిపోయినప్పుడు మనం దాని గురించి సిగ్గుపడడం కానీ, లేకపోతే ఇబ్బంది పడడం కానీ, బాధపడడం కానీ చేస్తూ ఉండొచ్చు. ఆ టైంకి అది మన చేతుల్లో అలా ఎందుకో మనకు జరిగిపోయింది. ఫ్రమ్ నవ్ ఆన్, ఇప్పటి నుండి హీరో అవ్వాల్సిన మనం అందరం కూడా మనల్ని మనం క్షమించుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, ఈ విషయాన్ని ఎప్పుడైనా మనకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా గుర్తొస్తే గనక, అరే యు ఆర్ ఎ హీరో, కానీ యు ఎప్పుడైనా మనల్ని మనము హీరోస్ గాని ఊహించుకోవాలి. ఎప్పుడైనా మనము అలాంటి పరిస్థితి కాకుండా వేరేది వచ్చినప్పుడు, ఈ రాసిన లెటర్ ని, ఇప్పుడు మనం రాసిన ఈ రెండు వర్డ్స్ ని గుర్తుపెట్టుకోండి. నో షేమ్, నో బ్లేమ్. మన గురించి మనకి. సో కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కంగ్రాచులేట్ చేసుకోండి. ఇప్పటిదాకా మనం అందరికంటే మన గురించి ఎక్కువ తెలుసు. మన కాన్సెప్ట్స్, మన మనసు మనకి పూర్తిగా తెలుసు. మన మనసు మనకి ఎప్పుడు కూడా యు ఆర్ ఎ హీరో అని చెప్పాలి. యు అది హీరో అని చెప్పాలి అని అంటే, మనల్ని మనము అత్యంత ఎక్కువగా ప్రేమించుకోవాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ది మోస్ట్. మిమ్మల్ని ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించరు, గుర్తుపెట్టుకోండి. మీ స్పౌస్ గాని, మీ పిల్లలు గాని, మీ తల్లిదండ్రులు గాని ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించరు. ఇది హార్ష్ రియాలిటీ. మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమించాలి? మనల్ని మనమే. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలా ప్రేమిస్తూ ఉంటే, మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా వేరే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే, మీరు అదృష్టవంతులు. యు ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. అలా చేసుకోగలరు కూడా, అలా చేసుకోవచ్చు కూడా. మనల్ని మనం ప్రేమిస్తున్నట్లు, మిగతా వాళ్ళు కూడా మనల్ని అంతే గాఢంగా ప్రేమించేలాగా చేసుకోవచ్చు. 100% కాకపోయినా 99%, 99.99%, 99.99999999%. ఎలా ఎలా అంటే, ఇఫ్ యు ఆర్ ఎ హీరోని మనం ప్రేమిస్తాంగా. హీరో అవ్వాలి, మీరు ప్రేమించబడాలి అంటే మీకేం క్వాలిటీస్ ఉండాలి? వాటి గురించి మనము రాబోయే రోజుల్లో ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో ఈ ఈ వా ఈ లాస్ట్ వీక్
మనకి డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్ టాపిక్ నెక్స్ట్ మంత్ ఆల్సో. మనం డీటెయిల్డ్ గా అంటే హడావుడిగా చెప్పుకోకుండా మనం డీటెయిల్డ్ గా లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ప్యారలల్ లెర్నింగ్, మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లెర్నింగ్ నేర్చుకోవడానికి తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ డిజైనింగ్ దట్ వే. ఈజ్ దట్ ఓకే విత్ యూ? మొత్తం హడావుడిగా ఇప్పుడే చెప్పేయడం కంటే వి విల్ రైట్ ఓకే రైట్. సో సార్, ముందు మన మొహం మీద అయితే చాలా ప్రేమగా ఉంటారు, కానీ మనసులో చాలా రివర్స్ లో ఉంటుంది. అది అర్థం అది కాలేదు కమ్ అంటే అగైన్. ముందు అంటే మన ముందుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలా ప్రేమగా అన్ని చెప్తుంటారు, కానీ వేరే ఎవరోనా అండి? సార్ ఎవరి గురించోనా? ఇక్కడే అంటే చాలా మట్టుకు దట్ ఈస్ ది ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. అవునా? ముందు చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. అంటే అవును ప్రొజెక్టింగ్ బెటర్ వే అండ్ రిజెక్టింగ్ ఇన్ ది మైండ్ అదర్ వే. అవును అది నవ్ డేస్ చాలా దిక్కులో జరుగుతుంది. దానివల్లనే ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవును రైట్. సో డ్యూయాలిటీ ఉంది, ఎక్స్ప్రెషన్ ఆర్ డ్యూయాలిటీ ఉంది. ఫీలింగ్. అవును సార్. అవును డ్యూయాలిటీ ఉంది. సో వేరే ఎవరికో డ్యూయాలిటీ ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. మనము ఈ డ్యూయాలిటీ ఉన్నప్పుడు మనం సరిగ్గా హ్యాపీగా ఉండలేం. మనకున్నప్పుడు, మనకి డ్యూయాలిటీ ఉన్నప్పుడు డూ యూ ఆర్ యూ హ్యాపీ? నో సార్, నో. సో మన క్లాస్ అంతా కూడా యాక్చువల్లీ అబౌట్ అస్ రైట్ సార్, సెల్ఫ్ కదా అవేర్నెస్. కదా. అవును సార్. మనము ఇక్కడ ఏం ఆలోచిస్తామో మైండ్ దగ్గర, మన నోటితో కూడా అదే చెప్పడానికి ప్రయత్నిద్దాం. అవును సార్. మనసులో అదే ఫీల్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. అవును, మనసా వాచ ఈ కర్మ. చేతులతో అదే చేయడానికి ప్రయత్నిద్దాం. అవును సార్. లెట్ అస్ నాట్, ఇది డ్యువాలిటీ ఉంటే అది వేరే వాళ్ళ తలనొప్పి, మనది కాదు. ఆర్ యు గెటింగ్ దిస్? వాళ్ళది ప్రాబ్లం అంతే. వాళ్ళది ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. మనము డ్యూయాలిటీ ఉండకుండా చూసుకోవాలి, అది అంతే. రైట్. ఇట్స్ ఓన్లీ మనకి ఇదిగో నోటితో చెప్పేది ఒకటి, మన భావం ఒకటి అవ్వకూడదు. మనము అవతల వాళ్ళు ఎలా ఉన్నా, అవతల వాళ్ళని మార్చడం మన లక్ష్యం కానే కాదు. అవతల వాళ్ళకి చూపించడం, చెప్పడం మన బాధ్యత అని అనుకున్నప్పుడు చెప్పండి, నష్టమేం లేదు. కానీ మీరు చెప్పిందే వాళ్ళు ఆచరించాలి అనేసి మీరు కంకణం కట్టుకోవద్దు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఆచరిస్తారు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ దేర్ హెడేక్, నాట్ అవర్స్. అండ్ ఆల్సో మనకు అనిపిస్తూ ఉంటది, అరే నా దగ్గర, మీకు అనిపిస్తుండొచ్చు, నా దగ్గర ఇన్ని నక్క వినయాలన్నీ పోతున్నావు, కానీ నీ అసలు సంగతి నాకు తెలుసు అనేసి మనకి కూడా మన మైండ్ లో అలా డ్యూయాలిటీ ఉండకూడదు. థింక్ దట్ ఓకే, ఓ వాళ్ళు ఇలా ఇంత మెచ్యూర్డ్ కాదేమో అనేసి వదిలేసేయాలి. మనం దాన్ని పట్టుకుని వేలాడకూడదు. మనము అనవసరంగా మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. when you are able to say that, say it very softly. మీకు నిజంగా చెప్పాలి అని అనిపిస్తే, నాకు అనిపిస్తుంది బాబు, ఇదిగో నువ్వు డ్యూయాలిటీతో ఉన్నావు, నాతో చెప్పినప్పుడు విరోధం తెచ్చుకోకుండా, మనకి అవసరం లేకుండా మనం ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్పండి. చెప్పలేదు, ఇప్పుడు టైం కాదు అని అంటే వదిలేయండి. మన మైండ్ ని దాని మీద అనవసరంగా వర్క్ చేయనివ్వండి. యువర్ మైండ్ ఇస్ సో ప్రిషియస్. మన టైం ఎంత ప్రెషియస్, మన ఎంత విలువైనదో, కాలం ఎంత విలువైనదో, మన మైండ్ పవర్ కూడా అంతే. అన్నెసెసరీలీ వాళ్ళకి మీ మైండ్ లో స్పేస్ కల్పించవద్దు.
మనం చేయవలసింది ఏంటి అని అంటే అవతల వ్యక్తి ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడు అని జడ్జి చేయడం కానే కాదు. జడ్జి చేయవలసిన పరిస్థితి వస్తే అప్పుడు వేరే చూద్దాం, తర్వాత చూద్దాం. కానీ వీలైనంత వరకు ఎవరిని జడ్జి చేయకుండా టేక్ దెమ్ యాజ్ దే ఆర్. మీ మనసుకి ఏదో అనిపిస్తా ఉంటది, దే ఆర్ డ్యూయల్ అన్నప్పుడు ట్రీట్ దెమ్ అకార్డింగ్ టు యువర్ కాన్సైన్స్, లేకపోతే ట్రీట్ దెమ్ అకార్డింగ్ టు యువర్ వివేచన. మీకు ఎలా అనిపిస్తుందో అలా మీరు ట్రీట్ చేయండి, అంతే. దానికి కూడా మనకి సతమతం అవ్వకూడదు, తర్జన భర్జన పడకూడదు, ఇది రైటా ఇది తప్ప అనేసి. మనం ఏది చేస్తే మనస వాచా కర్మణ అది రైట్ అయ్యేలాగా చూసుకోండి. దాని గురించి ఇప్పుడు అరే నేను ఇలా చేశానే అని బాధపడకూడదు. సో మనం అందరికంటే ముందు ఏం ఉండాలి అని అంటే మన మైండ్ లో డ్యువాలిటీ లేకుండా ఉండాలి. నేను ఆ ఒక పనిని ప్రేమిస్తున్నాను, దానిని అత్యంత ప్రేమిస్తున్నాను అని చెప్పగలగాలి. నేను ఒక పనిని హేట్ చేస్తున్నాను, నేను నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పగలగాలి. నాకు అది ఇష్టం లేదు, అంతే, దట్స్ ఇట్, ఓకే. ఎవరు మన తల తీసి మొలయ్యరు కదా. ఇట్ ఈస్ మనకు ఆ ఫ్రీడమ్ ఆ స్వేచ్ఛ ఉన్న చోట్లే మనం చెప్తాము. అలా లేనప్పుడు చెప్పకుండా ఊరుకుంటాము, దాని గురించి ఆలోచించడమే మానేస్తాం. సో అగైన్ బేసిక్ ఏంటంటే అవతల వ్యక్తిలో డ్యుయాలిటీ ఉంది అని మనకు అనిపించినప్పుడు మనలో డ్యుయాలిటీ లేదు కదా అని చెక్ చేసుకోండి. రైట్ ఓం ప్రకాశం గారు? ఎస్ సార్, ఎస్ సార్. మనం కరెక్ట్ చేసుకోవాలంతే. అంటే లోకం మనకు అంతా హ్యాపీగా ఉంటుంది డ్యూయాలిటీ లేనప్పుడు మనకి. అంతే, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ మనకి డ్యూయాలిటీ లేదు కదా గురించి అనేసి నాట్ వరీ. వీ షుడెంట్ మనకు అవసరం లేదు, అనిపిస్తా ఉంటది. అవసరం కానీ లేదు. మనం ఏంటంటే మనకి అవసరం లేని విషయం కూడా మనలో టెన్షన్ కలిగిస్తూ ఉంటది. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సాఫీగా సాగిపోవాల్సిన ప్రయాణము మన రోడ్డు, కానీ ఎవరో తీసుకొచ్చి రాంగ్ వేలో అడ్డు పెట్టేసి ఉంటారు, మనకు కోపం వస్తుంది. ఐ డూ కొడతాం కూడా సమ్ అండర్స్టాండ్, టైమ్స్. రైట్. కాకపోతే అవి లోకము మనమేమనుకుంటాం అంటే మన వరకు మనం పర్ఫెక్ట్ గా ఉందాం, రైట్, వి విల్ బి పర్ఫెక్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. అవతల వాళ్ళల్లో పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బికాజ్ ఇంపర్ఫెక్ట్ రాంగ్ వేలో వస్తే వాడికి ఫ్యూయల్ కలిసి వస్తుందనో లేకపోతే వాడికి అది కావాలని చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లోకమంతా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్, ఫుల్ ఆఫ్ అన్జస్ట్ గా ఉంటారు, ఇంజస్టిస్ గా ఉంటారు. బట్ మనకి తెలిసినంతలో మన ధర్మం ప్రకారం మనం మంచిగా ఉందాం. మనం మంచిగా ఉందాము అనేసి మనకు అన్ని మంచిగా ఉంటాయా అని అంటే ఐ డోంట్ గ్యారంటీ దట్. మీరు ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. మనం రైట్ వేలో వెళ్తున్నా అవతల వాడు రాంగ్ వేలో వచ్చి మనల్ని గుద్దేసేయచ్చు. ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఏం ఉండదు. నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ 100%. కానీ వెన్ దిస్ ఈజ్ ఇన్ యూనిషన్, ఏది మనం ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని మూడు కూడా ఒకేలాగా ఉంటే మనకు యు ఆర్ ఎ హీరో, అంతే. నాగలక్ష్మి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. అదే మీరు ఎవరి విషయంలో కూడా ఇది చెప్పండి కానీ చెయ్యమని ఫోర్స్ చెయ్యొద్దు అన్నారు కదా. ఏ ఏదైనా విషయంలోనండి? అంటే ఎవరినైనా ఇలాగే ఉండాలి, ఇలా చెయ్యండి అని ఫోర్స్ చేయకూడదు అని చెప్పారు కదా. అది అవునండి. పిల్లల విషయంలో కూడా అలాగే పాటించాలంటారా, లేకపోతే ఎట్లా? అది ఎవరి విషయంలో? పిల్లల విషయంలో కూడా అలాగే అన్నట్టు ఉండాలా, లేకపోతే వాళ్ళకి మంచి జరుగుద్ది అంటే మనం ఫోర్స్ చెయ్యొచ్చా? రైట్. పిల్లల్ని పెంచడం అనేది మీ ధర్మము, బాధ్యత. అన్నిటికంటే
ముందు మన ధర్మాన్ని మనం పాటించాలి. పిల్లలకి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓకే. వా- వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. నేను ఎవరి విషయంలో చెప్పొద్దు అని అంటాను అని అంటే, ఎదురుగా వచ్చి మనకి దారిని పోయే వాళ్ళు, వాళ్ళకందరికీ వాళ్ళకు కూడా చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది, మన ధర్మము అని మీరు అనుకుంటే చెప్పండి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ధర్మం. ఉమ్. పిల్లల గురించి, పిల్లలు మిమ్మల్ని పట్టుకుని మీరు ఆలంబనగా వచ్చి ఈ లోకంలోకి ఉన్నప్పుడు వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడం అనేది మన బాధ్యత, మన ధర్మము. ఓకే. ఉమ్. ఆ రెండు మనం నిర్వర్తించాలి. వాళ్ళకి మంచి చెప్పాలి. వాళ్ళకి మంచేదో చెడేదో విచక్షణ లేకుండా ఉన్నప్పుడు మంచిని మాత్రమే చూపించే బాధ్యత మనది. వాళ్ళకి మంచేదో చెడేదో తెలిపిన తరువాత వాళ్ళని సక్రమమైన చెడు వాళ్ళని లాగుతా ఉంటది, సక్రమమైన మార్గంలో పెట్టాలి అనేది కూడా మన బాధ్యత. వాళ్ళు కావాలని తెలిసినా కూడా ఒక బాధ్యత. ఓ- మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, సారీ మ్యూట్ చేసుకోవాలి, నాకు ఓకే. డిస్టర్బెన్స్ వస్తుంది. సరే. సో మన బాధ్యత, మన ధర్మము ఎంత వరకు అనేది మీరు నిర్ణయించాలి, ఎవరో నిర్ణయించరు. యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్. నేను ఇంతవరకు చెప్తాను. ఇప్పుడు ఆ, మీ పిల్లవాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి అనుకోండి. మీ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి ఈ టైంకి లే, ఈ టైంకి పడుకో అనేసి మీరు చెప్తారా? మీ అబ్బాయికి పెళ్లి అయిపోయింది అని అనుకోండి, బాబు ఇది నువ్వు తిను, ఇది నేను చేసి పెడతాను అని గోరు ముద్దలు పెట్టినట్టు పెడతారా? సో మనము ఒక స్టేజ్ వరకు వారికి వివేచన, విచక్షణ, ఏది మంచిది ఏది చెడు చెప్పేంత వరకు మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు తెలిసి కూడా అట్లా వెళ్తున్నారు అని అంటే మన ధర్మం ముందుకు వస్తుంది. అరే నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అనేసి మన ధర్మం ప్రకారం మనం చేయాలి అని వాళ్ళు కావాలని చేస్తున్నారు అని అనుకోండి. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత కూడా అది ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందండి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్, సార్. సుందరి గారు చెప్పండి. సార్ ఈరోజు ఇప్పుడు మీరు చెప్తున్న టాపిక్ అంతా వింటుంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం, ధర్మబద్ధంగా నడవడం, ఇవి ఎప్పుడైతే మనం బాగుపడతామో ఆటోమేటిక్గా మన అందరి దృష్టిలోనూ హీరోలం అయిపోతాం. నేను నిన్న ఒక సినిమా చూశాను, మాణిక్యం అని, తమిళ సినిమా అనుకుంటా. మీరు చెప్తుంటే నాకు ఆ సినిమాయే కళ్ళ ముందు, అంటే దాన్ని చూసినప్పుడు, నిన్న చూసినప్పుడు ఉన్న దృష్టి ఇప్పుడు ఈ క్లాస్ విన్నాక ఆ కథను చూసిన దృష్టి మారిందనమాట నాకు. ఆ సినిమాలో అతను లాటరీ టికెట్ కొనకపోయినా నాకు ఇది ఉంచు అని చెప్పినందుకు అది అతనిది అని భావించి అందరూ మైండ్ని చాలా లాగేస్తారు అతన్ని. అంటే నువ్వు ఎందుకు, నీదే కదా టికెట్, వాడు డబ్బులు ఇవ్వలేదు కదా, వాడికి ఎందుకు ఇస్తున్నావు అని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పోలీసులు, అంటే ఇంకా మీరు చెప్తుంటే స్టోరీ అంతా కూడా అక్కడే కనిపిస్తోంది నాకైతేను. ఆ, అంటే ఒక మనిషి ధర్మబద్ధంగా నడుచుకొని తన సెల్ఫ్ లవ్ చేసుకుంటాడండి. నేను తప్పు చేయకూడదు, గిల్టీ ఫీల్ అవ్వకూడదు అని ఒక ఇది పెట్టుకుంటాడు. మీరు చెప్పారు కదా, నో షేమ్ నో బ్లేమ్ అన్న ఇదిలోని అతను వెళ్తాడు. సో ఎక్సలెంట్ గా అంటే ఇప్పుడు క్లాస్ విన్నాక అది ఇంకా పాలిష్డ్ వేలో కనిపిస్తుంది సార్ నాకు. ఆ మూవీ స్టోరీ కూడా చాలా ఇది అనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ అండి, మనం మారితేనే మనం చూసి 10 మంది మారుతారు అనేది గ్యారంటీ సార్. ఎవ్వరూ కూడా మనల్ని ఈరోజు మనం కరెక్ట్గా ఉండగలిగితే ఎవరు మనల్ని వేలికి చూపించినప్పుడు డ్యూయాలిటీ అనేదే ఉండదు. మనం మీరు చాలా బాగా, అంటే ఈరోజు క్లాసు చాలా బాగా అంటే మ్యాచ్ అవుతుంది అనమాట. మనం ఇంకొకరు ఏదో అంటున్నాడంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. మనం వెళ్తున్నది మనకి క్లారిటీ ఉండాలి. మీరు చెప్పినట్టు ఫస్ట్ ధర్మబద్ధంగా మనకి క్లారిటీ ఉండాలి, అంతే. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. గోవర్ధన్ గారు చెప్పండి. సార్ ఇందాక పాయింట్ లో ప్రకారం ఇప్పుడు మనం ఎంత చెప్పినా వినట్లేదు మన పిల్లలు కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ అంటే వదిలేయమన్నారు.
ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో మనకి ఇష్టమైన పిల్లలను వాళ్ళని ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి? ఇప్పుడు మీ మీ ధర్మాన్ని మీరు చేశారా పిల్లల పట్ల? దాన్ని మీరే చేశాను. డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఓకే. నాకు ఐ విల్ టెల్ యూ అబౌట్ మీ. మా నాన్నగారు నన్ను ఫస్ట్ ర్యాంక్ రమ్మని చెప్పారు. నేను థర్డ్ క్లాస్ లోనే ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆయన నాకు చాలా పనిష్మెంట్ ఇచ్చేశారు, ఇంటి నుంచి గెంటేశారు, అంత పని చేశారు. సో వారికి అది ఆ, నన్ను ఫ్యాట్ మనీ నా ట్రాక్ చేంజ్ చేశారు. పిల్లల పట్ల ప్రేమగా ఉంటారా అని అంటే వారు చూపించినంత ప్రేమ ఇంకా ఇంకెవరు చూపించరు. సో యూ హ్యావ్ టు డిఫైన్ యాజ్ టు వాట్ యువర్ ధర్మ ఈస్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ధర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి మీరు ఏదో సామ దాన భేద దండోపాయాలు ఏమో ఉంటాయి. అది పర్ఫెక్ట్ గా ఇది మిద్దంగా ఇదే రైట్ అని నేను చెప్పను, మీకు మాత్రమే తెలుస్తాయి. పిల్లల్ని సరైన దారిలో సక్రమమైన మార్గంలో పెంచాలి అనే మీ తృష్ణ మిమ్మల్ని ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది. నేను అదే చెప్పాను కదా, ఒక తల్లి ఉంది, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని నా చెప్పు చేతల్లో ఉంచుకోవాలి అని అనుకుంటుంది, తన ప్రేమ ఇక వీడిపోక. కానీ షీ హాస్ టు స్టాప్ హర్ సెల్ఫ్. అరే ఇది ఇది నాది అయిపోయింది, ఇంతటితో ఇంతవరకు. తనకి తినడానికి రానప్పుడు గోరుముద్దలు తినిపించాను కదా అనేసి వాడికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా గానీ నాకు ప్రేమ నాకు సావలేదు, నేను తినిపిస్తాను అని అనుకోవడం రైటా తప్పా? ఇది రైట్ కాదు, తప్పు కాదు. కొంతమందికి రైట్ కావచ్చు. అలా నడిపిస్తున్నప్పుడు అవతల వ్యక్తికి కోడలికి అది కూడా ఇష్టమైతే అది రైటే కావచ్చు. వచ్చిన కోడలికి లేకపోతే ఈ అబ్బాయికి సరిగ్గా నచ్చట్లేదు అనుకోండి, అది తప్పే. పర్ఫెక్ట్ గా ఇది మిద్దంగా ఇది రైట్ ఇది తప్పు అని చెప్పడానికి నా దగ్గర ఏం లేవు. ఒకళ్ళ సొంత అభిప్రాయాలు, ఆ, ఓ, సొంత అనుభవాలు అవే చెప్తాయి. అర్థమవుతుందా అండి? సో మన పిల్లలు అర్థమవుతుంది సార్. మనది వినేలాగా చేసుకోవడం అనేది మన ఉద్దేశం. వాళ్ళకి మంచిని చెప్పడం మన ధర్మం. వాళ్ళ చేత మంచి పనులు చేయించడమే మన బాధ్యత. వాళ్ళు మంచి పౌరులుగా ఉండాలి కదా. మనము మనం ఇంత ఎత్తు ఎదిగితే మన పిల్లలు ఇంకా ఎత్తు ఎదగాలి అని అనుకుంటాము, మనకంటే ఎత్తు ఎదగాలి అని అనుకుంటాము. మనకి లిమిటెడ్ రీసోర్సెస్ ఉండొచ్చు ఇప్పుడు, తర్వాత వాళ్ళకి అన్లిమిటెడ్ రీసోర్సెస్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి అనే తృష్ణ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పి వాళ్ళని ఒప్పించి మీ దారిలో తెచ్చుకోవడం మన బాధ్యత. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. హీరో ఎవరవుతారు అని అంటే ఎవరైతే తమ బాధ్యతలని 100% నిర్వర్తిస్తారో. హీరో ఎవరవుతారు అని అంటే ఎవరైతే 100% ధర్మబద్ధంగా జీవిస్తారో, ధర్మబద్ధంగా ఉంటారో. మనం హీరో అవ్వాలి అని అన్నా, నేను ఒక్కడనే హీరో అవుతాను అని అంటే మీ తండ్రి తాలూకు పాత్రకి మీరు 100కి 100 పాళ్ళు న్యాయం చేయకపోతే మీరు హీరో కాలేరు. తండ్రి పాత్రకి మీరు ఎంతవరకు న్యాయం చేయాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది మీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నోబడీ కెన్ సే దిస్ ఈజ్ రైట్, ఇంతవరకు మాత్రమే నువ్వు చేయాలి అనేసి ఉండాల్సిన అవసరం. మీరు పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు ఆ, మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పిల్లవాడి మీద అవ్యాజమైన ప్రేమ ఉంటే వాడికి ఇంకా బైక్ నేర్పించకపోవచ్చు. కొంతమంది అలా ఉంటారు. మా ఫాదర్ అలా ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఇట్స్ ఓకే. సార్ కొంతమంది నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి అని 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఈవెన్ లైసెన్స్ రాని టైంలో కూడా బండి నేర్పించేసి బయటికి పంపించేస్తారు. అది ఒక రకమైన ప్రేమ.
రైట్. వెంకట్రావు గారు చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు ఏమైనా చెప్పాలా మీరు? యు వాంటెడ్ సార్ టు ఇంకో స్పీక్. యా సార్, ఇక్కడ చిన్నది ఇంకొకటి అడగాలనుకున్నాను. ఇప్పుడు చెప్పండి. ఈ పిల్లల విషయంలో 100% ధర్మము. అదే మనము ఇంకొకరి విషయంలో కానీ ఏదైనా మనం చెప్పింటాం, ఇంకొకరిని చూసుకుంటుంటాం, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని అన్ని ఇంకొకళ్ళు చూసుకుంటుంటాం. అంటే ఎవరు? దాన్ని డిఫైన్ చేయాలి. అది కూడా లైక్ మీ ధర్మం ఎంత వరకు ఉంది? లైక్ అంటే ఇప్పుడు మన ఆ, 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 మా బావ కూతురు ఒక పాప ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ మనం సరిగ్గా వినపడట్లేదు. చూసుకుంటాం సరిగ్గా అనమాట. వినపడట్లేదు. సరే వినపడట్లేదు, ఒక నిమిషం. ఇప్పుడు మనము పిల్లప్పటి నుంచి వాళ్ళను కూడా మనమే చూసుకుంటున్నాం సార్, మంచిది. చిన్నప్పటి నుంచి. ఆ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చిన్నది యాక్చువల్ గా నేను అడగాలనుకున్నాను, అదే టాపిక్ ఇవాళ వచ్చింది సార్. యూనివర్స్ నాకు దగ్గరగా తీసుకొచ్చింది. మ్మ్. తను సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, ఏమండి? సివిల్స్ ప్రిపేర్ అవుతుంది సార్. అవును. ఓకే. లైక్ రాంగ్ ట్రాక్ వెళ్తుందని నాకు అర్థమైంది. వాన్ చేసినా ఓకే. గానీ నన్ను బైపాస్ చేసి రాంగ్ ట్రాక్ వెళ్తుంది. సో ఓకే. దీన్ని నేను పట్టుకోవచ్చా లేదంటే వదిలేయచ్చా? సో మీరు నన్ను కాదు, మిమ్మల్ని మీరు నిజంగా మీ ధర్మం ఏం చెప్తోంది? ధర్మం ఏం చెప్తుందంటే వినట్లేదు, వదిలే అంటుంది. మనసు ఏం చెప్తుందంటే వదిలేస్తే ఎట్లా, ఇన్నేళ్ళు మనం రెండు చూసుకున్నాం కదా అని. యూనిజన్ లో ఉండాలి. రెండు యూనిజన్ లోనే ఉండాలి. ఎస్ సార్, ఫస్ట్ అర్థమైంది, కానీ యూనిజన్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాం లేనప్పుడు సార్. మీ ధర్మాన్నే వినాలి. మీ మనసు యూనిజన్ లో ఉండితే చాలా బెటరు. లేకపోతే మీ ధర్మం ఏం చెప్తుందో దాన్ని వినాలి. ఓన్లీ దట్. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ సింపుల్. సార్. నాకు యాజ్ సింపుల్ యాజ్ దట్. మా అక్క వాళ్ళ కూతురు నాకు సివిల్స్ చేయాలి అనేసి ఆవిడ కూడా సివిల్ సర్వీసెస్ రావాలి అనేసి నాకు బాగా ఉండేది. నేను చెప్పాను. తను రాను అని చెప్పింది. తను అమెరికాలో సిటిజన్ అయింది. ఐ హ్యావ్ టు లీవ్ దేర్. రైట్. వెంకటరావు గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఒకటి అర్థమైంది సార్ దీనిలో, అంటే ఎక్కడైతే నో షేమ్ నో బ్లేమ్ అని చెప్పారు కదా సార్, అంటే మనం ధర్మబద్ధంగా నడుచుకుంటున్నామా లేకపోతే ప్రవర్తిస్తున్నామా, అంటే ట్రాఫిక్ లో కానీ ఇంట్లో కానీ యాక్ట్ చేస్తున్నామేమో, వీళ్ళు నన్ను చూసి ఫాలో అవ్వాలనుకుంటున్నారేమో, అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. అది దాన్ని పాటించే వాళ్ళు, దాన్ని ఆచరించే వాళ్ళు వెళ్తూ ఉంటే అసలు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావేమో అని నాకున్న దానిలో అనిపించింది సార్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తే వీడు ఎలా వెళ్ళాడు, నెక్స్ట్ ట్రాఫిక్ దగ్గర మనం వేరే విధంగా ఉంటాము. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కళ్ళు లైవ్ చేస్తారు సార్, అప్పుడే హీరో అవుతాము. హీరోని మీరు పక్కన వాళ్ళు కూడా 99% ప్రేమిస్తారని చెప్పారు కదా. మనం చెప్పేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చెప్పించడం. ఒకవేళ పక్కన వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాళ్ళ హర్ట్ కాకుండా, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని వేరెత్తి చూపించకుండా పాజిటివ్ స్ట్రోక్స్ తో చెప్పగలిగితే మనం ఎవరి హార్ట్ అయినా విన్ అవ్వగలుగుతాం సార్. అది నాకు అనిపించింది సార్. గుడ్. వండర్ఫుల్. పరమేశ్వరి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. ఇవాళ లేట్గా లాగిన్ సార్, క్లాస్ రికార్డు జరుగుతుందండి. క్లాస్ రికార్డ్ చేసింది ఏమన్నా ఉంటుందండి? లేట్ గా లాగిన్ అయ్యింది సార్, పూర్తిగా వినలేదు క్లాస్ లో. ఓకే. ఇది మన ఆర్గనైజర్స్ ని అడగాలి. ఓకే సార్. సరే. సో మనకి 6:30 దాటింది. విల్ మీట్ టుమారో. దీన్ని సెల్ఫ్ లవ్ గురించి ఇంకొంచెం లోతుగా వెళ్ళి రేపు ఇంకో కొత్త టాపిక్ కూడా స్టార్ట్ చేద్దాం. సరేనా? ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.